సెలార్ మోస్ట్ యాంటిసిపేటెడ్ అనే పదం కూడా అంతే యాంటిసిపేటెడ్ గా వెయిట్ చేసిన ఫిలిం ఇది. ఈ ఫిలిం చూసిన తర్వాత నాకు అనిపించిన ఫస్ట్ ఫీలింగ్ ఏంటి అంటే, సినిమా మొత్తం అయిపోయింది, ఏదో ఒక అసంతృప్తి ఉంది. ఫుల్ రివ్యూ తెలుసుకోవాలి అంటే లెట్స్ స్టార్ట్ ద వీడియో. సాలార్ స్టోరీ చాలా సింపుల్. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎనిమీస్ గా ఎలా మారారు అనేది సాలార్ స్టోరీ అని చెప్పారు. నిజానికి ఆయన చెప్పింది సాలార్ పార్ట్ 1 స్టోరీ కాదు, సాలార్ పార్ట్ 1 పార్ట్ 2 రెండు స్టోరీస్ కలిపిన స్టోరీని ఒక సింగిల్ లైన్ స్టోరీగా చెప్పారు. ఓకే, అండ్ ఈ మూవీలో జస్ట్ ఫ్రెండ్స్ కలిసినట్టు వరకే మనకు చూపిస్తారు. వాళ్ళు ఎందుకు విడిపోయారు, ఎలా విడిపోయారు, అసలు గొడవ ఏంటి, అదే మనకు చూపించారు. ఫస్ట్లీ ఈ మూవీలో పాజిటివ్ థింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఫిలిం లో మెయిన్ ఎసెట్, పిల్లర్ ఆఫ్ ద ఫిలిం ప్రభాస్ బాడీ లాంగ్వేజ్, ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీకి మేజర్ అసెట్. ఇఫ్ నాట్ ప్రభాస్, సాలార్ అనేది ఉండిద్దా అంటే కష్టం అని చెప్పాలి. కొన్ని యాక్షన్ సీన్స్ లో అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ లో ఇఫ్ నాట్ ప్రభాస్, ఆ పర్టికులర్ సీన్ కి ఆ బ్యూటీ రాదేమో అనిపించింది నాకు. ప్రభాస్ బాడీ లాంగ్వేజ్ ని రాజమౌళి తర్వాత అంత బాగా యూటిలైజ్ చేసుకుంది ప్రశాంత్ నీల్ అని చెప్పాలి. సో అంత బాగా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశారు. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో బాహుబలి తర్వాత వచ్చిన అన్ని ప్రభాస్ సినిమాల్లో కన్నా ఈ మూవీలో ప్రభాస్ చూస్తానికి లుక్స్ పరంగా చాలా బాగున్నాయి. జనరల్ గా మన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసుకుంటే ప్రభాస్ లుక్స్ ఆన్ స్క్రీన్ మీద కొద్దిగా ఇబ్బందిగా ఉన్నాయని చెప్పి నాకు అనిపించింది. బట్ ఈ ఫిల్మ్ లో ప్రభాస్ ఆన్ స్క్రీన్ ప్రెసెన్స్ వాజ్ ఎక్సలెంట్. ప్రతి ఫ్రేమ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా, చాలా షార్ప్ గా ఉంది. అండ్ నెక్స్ట్ పాజిటివ్ థింగ్ వచ్చేసి ఈ ఫిలిం ఎడిటింగ్ చాలా కొత్తగా అనిపించింది. అండ్ కట్ షాట్స్ అయితే వావ్, మైండ్ బ్లోయింగ్ అనిపించినాయి. క్రిస్పీగా చేసే ఎడిటింగ్ అంతా. అండ్ ఎడిటింగ్ లో కూడా మనకి ట్రాన్సిషన్స్ కానీ, మధ్య మధ్యలో కట్ షాట్స్ కానీ, కట్ సీన్స్ కానీ నెక్స్ట్ లెవెల్ ఎడిట్ చేశారు. సో అది నాకు బాగా నచ్చింది. కలర్ గ్రేడింగ్, డిఏ, జనరల్ గా ప్రశాంత్ నీల్ మూవీస్ అన్ని ఒక డిఫరెంట్ టింట్ లో ఉంటాయి. సో ఈ ఫిలిం కూడా సేమ్ అదే టింట్ లో ఉంది. ఆ టింట్ లో ఉండటం వల్లే మూవీ చూసినా మనకి ఎక్కువ, మనం ఆ సీన్ కి, ఆ అంబియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతాం అనమాట. సో అది నాకు బాగా నచ్చింది. స్క్రీన్ ప్లే లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో ఫస్ట్ పాజిటివ్ గురించి చెప్తాను. స్క్రీన్ ప్లే లో పాజిటివ్ ఏంటి అంటే, అంత పెద్ద స్టోరీ అండ్ లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ని కలిపి ఒక సింగిల్ లైన్ ఫిలిం లో తీయడం చాలా కష్టం అనిపించింది. ఎందుకంటే ఈ ఫిలిం లో చాలా క్యారెక్టర్స్, చాలా గ్రూప్స్ ఉంటాయి. సో ప్రతి గ్రూప్ కి ఒక చిన్న బ్యాక్ స్టోరీ, ప్రతి గ్రూప్ కి ఒక లీడర్, సబ్ లీడర్స్. సో వాళ్ళందరినీ సెగ్రిగేట్ చేసుకొని, ఒక అరేంజ్ చేసుకొని ఒక మూవీలో కనిపించేలాగా చేయడం అనేది చాలా కష్టమైన వర్క్. సో అది ప్రశాంత్ చాలా బాగా చేశాడు. అనదర్ పాజిటివ్ థింగ్ వచ్చేసి బీజిఎం లో కూడా ఈ ఫిల్మ్ లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ గురించి చెప్తా. ఫస్ట్ పాజిటివ్ ఏంటి అంటే, కొన్ని సీన్స్ లో బీజిఎం అయితే ఎక్సలెంట్ గా ఉంది. ఫస్ట్ హాఫ్ లో 2 సీన్లు, సెకండ్ హాఫ్ లో 2 సీన్లు బీజిఎం అయితే లిటరల్ గా థియేటర్స్ ఎరప్ట్ అయిపోయినాయి, అంత బాగున్నాయి. అండ్ కొన్ని చోట్ల బీజిఎం కొంచెం లౌడ్ గా వచ్చింది. ఎక్స్పెక్టెడ్ దానికి చాలా లౌడ్ గా వచ్చింది. అది కొంచెం వినడానికి ఇబ్బందిగా అనిపించింది. సో అది ఈ మూవీకి సంబంధించిన పాజిటివ్ థింగ్స్. అండ్ ఈ మూవీలో నెగటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఫస్ట్ ఈ మూవీలో సాంగ్స్ అయితే టెరిబుల్. మనం కేజీఎఫ్ లో ఉన్న సాంగ్స్ మనకి ఎంత బాగున్నాయో, ఈ మూవీలో ఉన్న సాంగ్స్ అంత వర్స్ట్ గా ఉంది. ఏ ఒక్క సాంగ్ కూడా వినటానికి బాగోదు. అండ్ థియేటర్ లో చూసినప్పుడు కూడా ఏ ఒక్క సాంగ్ కూడా మనకి గూస్ బంప్స్ ఇవ్వదు. అండ్ ఈ మూవీలో డైలాగ్స్ కూడా పెద్దగా లేవు. డైలాగ్స్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, హీరో ఎలివేషన్ తగ్గట్టుగా అండ్ హీరో బాడీ లైన్స్ తగ్గట్టుగా కొన్ని ఫ్యాన్ మూమెంట్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి కదా, ఆ డైలాగ్స్ అయితే ఈ మూవీలో ఏం లేవు. చాలా క్యాజువల్ కాన్వర్సేషన్ చేశారు ప్రభాస్ కూడా. సో అదొక నెగిటివ్ థింగ్. అండ్ ఇంకోటి వచ్చేసి, ఈ మూవీలో ఎమోషన్ నాకు సరిగ్గా కనెక్ట్ కాలేదు. ఎమోషన్ ఉంది, కాకపోతే అది ఆడియన్స్ కి అంతగా రీచ్ అవ్వలేదు. ఎక్కువ వైలెన్స్ రీచ్ అయింది కానీ ఎమోషన్ అంతగా టచ్ అవ్వలేదు. అండ్ ఇంకోటి, స్క్రీన్ ప్లే వైజ్ లో చాలా సీన్స్ లో ఎక్కువ క్యారెక్టర్స్ ఉండటం వల్ల కొద్దిగా డ్రాగింగ్ అనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ఓటింగ్ సీక్వెన్స్ ఉంటుంది. ఆ సీక్వెన్స్ డ్యూరేషన్ బాగా ఎక్కువగా అనిపించింది. అది కొంచెం బోరింగ్ గా అనిపించింది. సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బోరింగ్ గా అనిపించింది. అండ్ ఇంకో నెగిటివ్ థింగ్ ఏమనిపించింది అంటే, నాకు మనం అందరం మూవీకి వెళ్ళింది ఎందుకు, ఆ డైనోసార్ డైలాగ్ కోర్. బట్ ఆ డైనోసార్ సీక్వెన్స్ మూవీలో లేకపోవడం కొద్దిగా నాకు డిసప్పాయింటింగ్ గా అనిపించింది. అండ్ ఓవరాల్ గా ఈ ఫిల్మ్ కి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 6.5/10. అండ్ ఈ ఫిలిం ఫ్యాన్స్ కి అయితే వన్ ఆఫ్ ది కల్ట్ ఫిలిం అండ్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ ఫిలిం అయ్యింది, దాంట్లో డౌట్ లేదు. అండ్ కామన్ ఆడియన్స్ కి అయితే ఇదొక బిలో యావరేజ్ ఫిలిం. ఎందుకంటే ప్రశాంత్ నీల్ తీసిన కేజీఎఫ్ సిరీస్ మనకి ఇప్పటికీ గుర్తుంది. అండ్ దాంట్లో గూస్ బంప్స్ వచ్చే సీన్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బట్ అలాంటి సీక్వెన్సెస్ ఏమీ కూడా సలార్ లో లేకపోవడం కొద్దిగా డిసప్పాయింటింగ్ అనిపించింది నాకు. సో అది ఫ్రెండ్, సాలార్ మూవీ రివ్యూ. సో మీరు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ ఫాలో టు అఖిల్ పాలడుగు టేల్స్ ఫర్ మోర్ సచ్ వీడియోస్. థ్యాంక్ యూ.